మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర 7 ఎకరాల చేసు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మిన షాపు యజమాని విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాపుపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్న రైతు దంపతులు కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవా రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు అసలు. బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. చేసేది చెప్పు మరే. నేను అసలు చేపు పోయినా నా పిల్లగాడు పోతాను చదువుకున్నాడు అనుకోతాను. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్లతే అడుగుదా పెట్టి ఇగో ఈ తాడుకుదా పెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన. నేను మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరైంది. అగో తేజ బాబురావు అని పిలిచిన. అగో భద్రు ఉన్నాడు, అగో రాజు ఉన్నాడు, అగో అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది వచ్చినాయో చూడండి. మరి ఏంది మీరు తోట ఎత్తాను మీరు పోతే పోయింది. ఇవాళ మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్లుండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలుగు కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన ఎంకన్నాని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీనికి దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాల. ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు? మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర, అగో ఆడ కర్ర, ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. ఈ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కౌలు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి 2 ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. మేమేం